ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికరియా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో ఏంటి అంటే, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలాంటి పప్పులు వాడకుండా, నిజంగా చెప్తున్నాను కదా, అంటే నువ్వులు కానీ పల్లీలు పుట్నాలు ఇట్లాంటివి ఏమి వాడకుండా ఈజీగా అప్పటికప్పుడు మనము ఒక 10 మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకైనా సరే, మనం తినడానికైనా సరే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. అదే సొరకాయతో పచ్చడి. నేనైతే నిజంగా చెప్తున్నాను కదా, ఫస్ట్ టైము ట్రై చేశాను. నా దగ్గర ఇదేంటంటే కూరగాయలు ఏమీ లేకుండే, సో చపాతీ కావాలన్నారు. చపాతీలోకి ఆలూ ఫ్రై చేద్దామంటే ఆలూ లేదు. మండే రోజు ఇంకా ఎగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకులే మండే బ్యాక్ టు బ్యాక్ రోజు నాన్ వెజ్ పెట్టడం అన్నట్టుగా ఆలోచించి సొరకాయ సగం ముక్క అయితే ఉంది. సో ఆ సగం ముక్కతోనైతే ఇలా అయితే పచ్చడి అయితే చేసేసాను. నిజంగా ఎంత బాగుందో, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. సో నేనైతే ఇందులో చూసారు కదా, ఫస్ట్ అయితే బాండి పెట్టుకున్నాను. అందులో 2 పావుల నూనె పోసుకొని అంతే కట్ చేసుకున్న, అంటే మనం గింజలు లేకుండా చూసుకోవాలి. సొరకాయ లేతగా ఉన్నప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. లేత సొరకాయ ఇది. సో సగం అయితే పప్పుచారులో వేసాను సాటర్డే రోజు, ఇంకా సగం పక్కన పెట్టేశాను. ఏ కూరగాయ అయినా సరే పూర్తిగా అయితే వండను, అది ఒక 2-3 తీసి అలా పక్కన పెడతాను అనమాట. మొత్తం వేసి చేయను. ఏదైనా సరే వేస్ట్ అయిపోతుందేమో అని ఒకసారి అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఏదో రకంగా వాడొచ్చులే అన్నట్టుగా ఆలోచించి అయితే ప్రతి కూరగాయ ఏదైనా సరే అట్లా కొన్ని తీస్తాను అనమాట. ఇప్పుడు వంకాయలు అనుకోండి, 4 వంకాయలు పక్కన పెడతాను. దొండకాయలు అంటే ఒక పిడికెడు పక్కన పెడతాను. అట్లా చేసి పెట్టడం నాకు అలవాటు అనమాట. సో సొరకాయ కూడా మొత్తం వేయడం ఎందుకు అని చెప్పేసి ఆ సగం సొరకాయ నాకు నెక్స్ట్ డేకి పిల్లలకు లంచ్ బాక్స్కి, అలాగే మాకు లంచ్కి కూడా యూజ్ అయింది. వాళ్ళైతే నాకు ఇంకా చపాతీ చేయమని చెప్పారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి, చూసారు కదా, ఒక పచ్చిమిరపకాయలు మన టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. కావాలంటే నా దగ్గర టమాటా లేదు, దట్టు ఇప్పుడు టమాటా చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంది కదా, ఆల్మోస్ట్ 80 రూపీస్ కేజీ అంటున్నారు, 100 రూపీస్ కేజీ అంటున్నారు. టమాటాలు కూడా లేవు బేసిక్గా, కనీసం ఒక హాఫ్ కేజీ కూడా తీసుకురాలేదు. మార్కెట్కి వెళ్ళలేదు లాస్ట్ వీక్, సో తీసుకురాలేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఒక పిడికెడు కొత్తిమీర అయితే నేను మొన్న స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ కొత్తిమీర ఉంటే అది ఎక్కువగా వేశాను. మీరు నార్మల్గా సొరకాయ కూర వండినా సరే కొత్తిమీర పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీకి వేసి వండండి, అసలు ఎంత బాగుంటుందో కూర. మా అమ్మ చేస్తే సొరకాయ కూర అమోఘం. నిజంగా ఒక్కొక్కసారి కొన్ని కూరలు వండినప్పుడు గుర్తొస్తుంది అమ్మ చేతి వంట. నిజంగా చెప్పాలంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక 2-3 రోజులు ఉంటాము. సీజనల్ ఇది ఏంటంటే సొరకాయ సీజనల్గా దొరుకుతుంది కదా ఊర్లలో. సో వెళ్ళినప్పుడు మాకు సొరకాయ దొరకదు. ఎప్పుడు సమ్మర్లో వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్తే ఉండదు. ఇట్లాంటి సీజన్లో అయితే వెళ్ళినా కూడా 1-2 రోజులు ఉంటే ఇంకా అప్పుడు ఏదో స్పెషల్స్ అవి చేసుకుంటాం కదా. మొత్తానికి నాకైతే ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా అమ్మ చేసే సొరకాయ కూర అయితే గుర్తొచ్చిందనమాట. అన్నంలోకి తినేవాళ్ళం, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. అమ్మ అయితే కొంచెం అయితే మసాలా వేసి చేసేది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండేది. ఇంకా ఇక్కడైతే నేను ఇందులో కొంచెం అయితే పసుపు అయితే వేసుకున్నాను. టమాటాలు ఉంటే టమాటాలు వేసుకోండి, ఒక 2 టమాటాలు సరిపోతాయి. ఇది నాకు తెలిసి ఇది ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువనే ఉన్నాయి ముక్కలు. హాఫ్ కేజీ కూడా లేవులేండి, తక్కువ ఉన్నాయి. సో మీ టేస్ట్ని తగ్గట్టు ఒక 2 టమాటాలు వేసుకోండి. లేదు అంటే నేనైతే చింతపండు కూడా వేసుకున్నాను అనమాట. అన్నిటికీ టమాటా వేసుకొని చింతపండు వాడడం చాలా తగ్గిస్తున్నాం కదా, కానీ చింతపండు అనేది ఎప్పటి నుంచో మన జీవితంలో అది ఒక భాగం. నిజంగా చెప్పాలంటే చింత చెట్లు అంటే ప్రతి దాంట్లో చింతపండు వేసేవాళ్ళు, ఇప్పుడు తగ్గిస్తున్నాము, గ్యాస్ ఫామ్ అవుతుంది అది ఇదని. బట్ మ్యాక్సిమం మనం చింతపండు కూడా యూజ్ చేయడానికి ట్రై చేయాలి. మీరైతే ఒక్కసారి అదైతే అలా చేసి నేను అక్కడ పెట్టేశాను అనమాట. అంటే చల్లగా ఇవ్వాలి, మిక్సీ పట్టాలి అని చెప్పేసి పక్కన పెట్టేశాను. రోటి పచ్చడి అయినా మనం రోట్లో నూరుకోవట్లేదు, కానీ నిజంగా సొరకాయ రోటి పచ్చడి అదుర్స్ అంటే అదుర్స్, వితౌట్ ఎనీ ఇంగ్రీడియంట్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకున్నాను. దానికైతే ఇంకా పోపు ఇచ్చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఒక స్పూను మీ ఇష్టం, మీకు రుచికి తగినట్టు. నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువైంది, ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను. సో టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒక 2 పావుల ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట. అది కాస్త కొంచెం ఎక్కువైంది అని అయితే అనిపించింది. కొంచెం తగ్గిస్తే బాగుండేదేమో. ఇక్కడైతే జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర
ఆవాలు, మనం పోపు దినుసులు అయితే ఏవైతే వేసుకుంటామో అవే నార్మల్గా వేసుకునే పోపు దినుసులతోటి మీకు మీ ఇష్టం పప్పులు వేసుకోవచ్చు, లేదంటే శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేస్తారు కొంతమంది. ఇంగువ వేయలేదు, ఎందుకంటే నేను పులుపు ఎక్కువ యూస్ చేయలేదు కదా, సో ఇంగువ మళ్ళీ టేస్ట్ డామినేట్ చేస్తుందేమో అని చెప్పేసి ఇంగువ అయితే వేయలేదనమాట. పచ్చిశనగపప్పు వేసుకున్నాను, కొంచెం మినపప్పు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, అంతే. చాలా అంటే చాలా, నిజంగా ఇన్నిసార్లు ఉత్తి చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే, మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసుకోండి. ఇట్లాంటి రెసిపీస్ స్మార్ట్గా చేసుకే పనులు అనమాట ఇవి. ఎక్కువ మనం ఓవర్గా స్ట్రెస్ అవ్వని అవసరం లేదు. హార్డ్గా కాకుండా స్మార్ట్గా చేసే పనులు ఈరోజు నేను మీకు కొన్ని షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మీకు ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ పచ్చడి అయితే చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. వితౌట్ ఎనీ వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి సొరకాయలో అయితే వాటర్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి యాడ్ చేయలేదు. ఈజీగా ఇలా అయితే సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చపాతీ కానీ అన్నంలోకి కానీ. ఇంకా అయిపోయినాక ఒక్కసారి బాల్కనీలోకి అయితే వచ్చేసాను. వాటర్ తాగేసి టీ తాగిన తర్వాత బట్టలు నైట్ మిషన్లో వేసి మార్నింగ్ ఆరేస్తున్నాను. ఎందుకంటే వర్షాలు, మొన్నటి దాకా ఫుల్ వర్షాలు కదా, బట్టలు ఏమో చాలా ఉన్నాయి, ఆరేసేటి బట్టలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా వర్షాలు తగ్గిన తర్వాత నెక్స్ట్ డేనే బట్టలు పొద్దున్న నైటే మిషన్లో వేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ పొద్దున అంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా తర్వాత చెట్లను కూడా ఒకసారి చూద్దాము, అసలు నా చెట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే అన్ని చెట్లు, కొన్ని ఆకులన్నీ పండువారిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెంపి మళ్ళీ అదే తొట్టిలో వేశాను. ఇదేంటంటే చెట్టుకి పువ్వులు పూస్తుంది, బట్ నందివర్ధనం చెట్టు లాగా ఉంటుంది, తెల్ల పువ్వులు పూస్తుంది, కానీ ఎక్కువగా అయితే వస్తలేవు అనమాట పువ్వులు. ఈ ఆకులలో నుంచి ఇట్లా ఏమంటారు, ఒక పాలు లాగా వస్తాయి, తెల్లగా జిగుటుగా ఉంటాయి. అది ఆ పేరేంటో నాకు తెలీదు, కాకపోతే ఊరికనే పండు పడతాయి. చెట్లు ఎప్పుడు ఆకులు పండు వస్తాయి అంటే నీళ్ళు ఎక్కువ అయినప్పుడు పండు వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది సరస్వతి చెట్టు అంటారు. దీనికి పువ్వులు చాలా పూయాలి, బట్ ఇది నేలపైన పెడితే, మనకి మట్టిలో భూమి మీద పెడితే మంచిగా పూలు పూస్తుంది. నేను పెట్టాను కానీ ఒక్కసారి కూడా పువ్వు లేదండి. కానీ నాకు ఆ చెట్టు తీయడం అస్సలు ఇష్టం లేదు. అదేంటంటే ఆకులు పోయినా కొద్దీ ఆకులు వస్తుంది. ఇక్కడ ఒక కొత్త చెట్టు మొలిసింది, ఇది ఏంటో నాకు అర్థమవుతలేదు. దాని ముళ్ళులు చూస్తే ఇంత పెద్దగా ఉన్నాయి. అసలు ఇది ఏ రకమైన చెట్టు నేను చూస్తున్నాను అనమాట. ఇందులో ఏమొస్తుంది, ఆకు ఏమైనా డిఫరెంట్గా ఉందా, ఏదైనా పూత వస్తుందా, దీనికి ఇంత పెద్ద ముళ్ళు ఉన్నాయి అని చూస్తున్నాను. సో నాకైతే చెట్టు ఏంటో తెలియలేదు, ఇంకా పీకేయాలా ఏంటి అని ఆలోచిస్తున్నాను. కానీ ఏ చెట్టు అయినా సరే పెరిగింది ఒకసారి వన్స్ అది తొట్టిలో అంటే పీకాలంటే ధైర్యం రాదండి నిజంగా. ఇదైతే ఇంకా మా వారు తెచ్చారు. ఇది తను ఎక్కడ మహబూబ్ నగర్ నుంచి తీసుకొచ్చారు, అక్కడ ఉండేనంట స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. అది ఏమవుతుందో నాకు తెలియదు. ఇంకా అంటే పువ్వులు పూస్తుందా లేకపోతే ఆకులే పెడుతుందా, అదేమైనా షో చెట్టా ఇండోర్ ప్లాంటా అనేది నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఇంకా అక్కడైతే చెట్లన్నీ ఒకసారి చూసి పెకిలిచ్చాను. ఎందుకంటే ఆక్సిజన్ మొత్తం వాటర్కి మట్టి అంతా మనకి ఏంటంటే గట్టిగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ మట్టి అంతా పెకిలిచ్చేసి పెట్టేశాను అనమాట. తర్వాత ఈవినింగ్ అట్లా వాటర్ పోద్దామని చెప్పేసి. ఇదైతే ఇంకా మా పక్కన అక్క వాళ్ళ చెట్టుకి చాలా పువ్వులు పూసాయి. 2 days ఎంత బాగుందో, తొట్టి అయితే భలే ఉంది. ఇంకా వాళ్ళ చెట్టుకి అయితే చాలా ఎక్కువ పూలు పూసాయి అనమాట. ఇవన్నీ నందివర్ధనం పూలు, లిల్లీ పూలు అంటారు కదా, ఇవన్నీ చాలా ఎక్కువ పూసాయి. అక్క వాళ్ళకి ఎండ మంచిగా తగులుతుంది, మాకు వచ్చేసి ఎండ తగలదు, అది మెయిన్ ప్రాబ్లము. నాకు ఎందుకో భలే హ్యాపీగా అనిపించింది పొద్దున్నే ఈ పువ్వులన్నీ చూస్తుంటే. ఈ చెట్లు, పువ్వులు, వర్షం పడ్డది కదా, చిన్న కొత్తగా వచ్చే ఇగుర్లు, వీటన్నిటితోటి చాలా మైండ్ రిలాక్స్ అయితే అనిపించింది. ఎంతైనా నేచర్ అనేది, దానికి అసలు నేచర్ అంటే నిజంగా చెప్పలేము, అంత అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఆకు చూసిన, ఒక పచ్చటి ఆకు చూసినా కూడా ఆ సంతోషమే ఒకలాగా ఉంటుంది కదా. ఇంకా మొత్తానికి ఇంకా అదంతా అయిపోయినాక బయట ఒక చిన్న పని ఉంటే చేసుకొని వచ్చాను. బట్ ఆ ఒక్క చిన్న పనికి మాకు ఒక పేపర్ అవసరం ఉండే, దానికోసము ఎంత వెతికామో. ఇంకా ఇది కాదు పని అని చెప్పేసి ఇంకా డీక్లటరింగ్ అయితే స్టార్ట్ చేసాము. బెడ్ కింద మాకేంటి అంటే ఏ పేపర్ వచ్చినా కూడా బెడ్ కింద పెట్టడం సహజంగా చాలామందికి అలవాట్లే ఉంటాయండి.
ఏదైనా పేపర్ వచ్చింది, బిల్ వచ్చింది, అదేసి ఇంకేమైనా వచ్చిందంటే ఒక బెడ్ కింద పెట్టేస్తారు. అట్లా జమైన పేపర్లు అనమాట ఇవన్నీ. వారంటీ కార్డ్స్ ఎప్పుడో 2 years బ్యాక్ 3 years బ్యాక్ తీసుకున్నవి, మిషన్వి, అలాగే ఇవన్నీ ఉంటాయి కదా మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, అలాగే వేస్ట్గా వచ్చినవి, ఎవరైనా అర్ఫన్ వాళ్ళు మనకి పంపించినవి, ఇట్లా చాలా అంటే చాలా వేస్ట్ మెటీరియల్ అయితే ఎన్ని అవసరం ఉన్న పేపర్ తప్ప ఎన్ని కనిపించాయో నాకైతే ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. అది ఎక్కడుందో అర్థం కాదు. అది తీద్దాము అని అంటే ఇవన్నీ కనిపించాయి. ఇంకా అది పని కాదు అని చెప్పేసి మొత్తం బెడ్ మొత్తం తీసేసాము. ఇంకా తీసి అన్నీ ఏదైతే మనకు పనికి రాదు అని అనుకున్నామో అదంతా తీసామన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అమ్మయ్య ఇప్పుడు ఏదైనా దొరికితే ఒక దగ్గర పెట్టుకున్నాము, సో ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు అని అయితే దీనికోసం ఆయన ఒక ఫైల్ కొనుక్కొచ్చారు. అది ఒక 1 month లాస్ట్ మంత్ అనుకుంటా, లాస్ట్ మంత్ ఒక ఫైల్ కొనుక్కొచ్చారు. ఇంకా ఫైల్లో అన్నీ సర్దేశామన్నమాట. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఏమైనా పేపర్స్, పిల్లలవి బర్త్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివన్నీ అందులో సర్దేశాం. ఇంకా బెడ్ కింద ఉన్నాయని చూసారా, కవర్ నిండిందండి బాబు. ఇట్లాంటివి కూడా మనం డీక్లటరింగ్ అంటే ఓన్లీ కిచెన్లో ఐటమ్స్, బట్టలు అనుకుంటాం కానీ కాదు, పేపర్లు కూడా ఉంటాయి. బుక్కులు అంటే అమ్మేస్తాము, కానీ పేపర్లు ఏంటంటే ఒకసారి ధ్యాస అనుకుంటాము తీయాలని, మళ్ళీ ఇది పనికి వస్తుందా, అది పనికి వస్తుందేమో, ఇది పనికి వస్తుందేమో సంవత్సరాల తరబడి అవి అక్కడే ఉంటాయి, కానీ వీటికి మనకి యూజు ఉండదు, పెట్టదు. అందుకే ఒక్కొక్కటి ఇద్దరం ఉన్నాం కాబట్టి ఏది పనికి వస్తుంది, ఏది పనికిరాదు, ఇంట్లో ఏదైనా మెమొరీ ఉందా అన్నట్టుగా. అంటే గోల్డ్ స్లిప్లు అట్లా ఏమైనా ఉన్నప్పుడు మాత్రం గోల్డ్ మాత్రం పడేయకూడదు. ఎందుకంటే మనం అవి రిటర్న్ చేసేటప్పుడు అప్పుడున్న దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఎంత వేస్టేజ్ చేస్తున్నారు ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. అట్లా చూసి నేను ఇంక అన్ని కవర్లు అయితే పెట్టేశాను. ఇక్కడ బట్టలు మర్చేసుకున్నాను, మడత పెట్టాను కానీ సెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకోలేదు. ఒక్కొక్కసారి బద్ధకం, బట్టలు చైర్లో ఉంటే చిరాకు వస్తుంది, మడత పెట్టుంటే పర్వాలేదు, మడత పెట్టినన్న ఫీలింగ్ అనమాట. ఇప్పుడు అవి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రాక్ అయితే కొత్త ఫ్రాకు మా పాపది, ఎందుకో వేస్తే అంత నచ్చట్లేదంట మా వారికి. ఎవరికైనా ఇచ్చేసే అని చెప్తే సరేలే అని చెప్పేసి నా దగ్గరికి ఆర్ఫన్ నుంచి ఎవ్రీ మంత్ ఒక ఆవిడ వస్తుంది అనమాట. సో తనకి ఇచ్చేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇంట్లో నుంచి అని అయితే, అంటే ఎవరికైనా దానం చేసినట్టు ఉంటుంది. అలాగే మన ఇంట్లో కూడా చాలా అంటే చాలా బట్టలు కూడా మ్యాక్సిమం ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉన్నానండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఏది ఇది వద్దు అని అనుకుంటే వెంటనే దాన్ని పడేయడమే చేస్తున్నాను తప్ప దాన్ని అయితే ఇంట్లో పెట్టుకుంటలేను. ప్లాస్టిక్ కూడా మ్యాక్సిమం కొనట్లేవు, ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇంకా ఏ వస్తువులైనా సరే. మరీ నీడ్ అంటే కుకింగ్ చేసుకునేటివి ఏమైనా కొనాలి అనిపిస్తుంది, కానీ బట్టలు కూడా ఆచితూచే కొంటున్నాము నిజంగా. అంటే పిల్లలు తొందరగా ఎదుగుతున్నారు కదా, ఇందులో మొత్తం అవే ఉన్నాయి ఫ్రాక్స్. పెద్ద పాపకి చిన్న పాపకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, 5 years. సో తినయి తనకు వస్తుంది అనని కూడా అప్పటి వరకు ఫ్యాషన్ పోతుంది, బట్ట కూడా క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఎవరికైనా కనీసం ఇస్తేనన్నా మంచి కండిషన్లో ఇవ్వాలి. ఇస్తే మళ్ళీ చినిగినప్పుడు అట్లా ఇస్తే నాకు నచ్చదు. మంచి కండిషన్లో ఇస్తే పిల్లలు వేసుకున్నా కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా మొత్తానికి ఆ బట్టలు ఇవన్నీ చూసారా, ఇన్ని ఫ్రాక్స్. అదైతే కొత్త స్కర్ట్ అండి, మా చిన్న పాప అస్సలు వేసుకోదు. తను ఏమనంటే బాయ్ డ్రెస్ అని చెప్పేసి ప్యాంట్ షర్ట్ వేసుకోనికే చాలా ఇష్టపడుతుంది, కానీ ఆ స్కర్ట్స్ ఇవన్నీ కొనేటప్పుడు కొనమంటది, తీరా కొన్న తర్వాత వేసుకోదు. ఇక్కడ ఇంత చెత్త అయితే వెళ్ళింది బెడ్ కింద. సో ఇలా అయితే ఇంకా మొత్తానికి డీక్లటరింగ్ అంతా అయిపోయింది. ఈవినింగ్ అంతా అయిపోయాక మా ఆయన చాలా ఇయర్స్ ఆఫ్టర్ 1.5 year అనుకుంటా, December 2024 24 కదా, సారీ 2022లో వెళ్ళామనుకుంటా బయట రెస్టారెంట్కి. మళ్ళీ ఇప్పుడు సడన్గా ఎందుకో మరి తనకి ఏమనిపించిందో తెలియదు కానీ బయటికి వెళ్ళి తిందామా అని చెప్పారు. మాకు బావర్చి తాళ దగ్గరగా ఉంటుంది, ఇంకా సరేలే అని చెప్పేసి నైట్ డిన్నర్కి అయితే బయటికి వెళ్ళాము. ఇట్లా అనుకోకుండా జరిగే సర్ప్రైజ్లు ఇంట్లో ఉంటాయి అన్నమాట. మేము ప్రిపేర్డ్గా ఉన్నది ఒక్కటి కూడా సక్సెస్ అవ్వదు, అన్ప్లాన్డ్గా ఉండేవే అవుతుంది. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నిజంగా. ఆ డబ్బులు పెడితే ఒక చీర వస్తుంది కదా అనిపిస్తుంది అనమాట. నేను ఆ టైప్ ఆలోచించే మనిషిని. కాకపోతే పిల్లల కోసము సరే ఇంకా వాళ్ళకు కూడా కొంచెం బయటకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అలా బయటికి వెళ్ళి తినేసి అయితే వచ్చాము. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు చిన్న వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసుకోండి. టాటా.